అంటే ఎందుకు ఇట్లా వరుసగా బీజేపీ ఇట్లా వరుసగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనే వారి కట్టర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీఎం కాలే కదా, కట్టర్ కాంగ్రెస్. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నా కదా, 4 చెంచాలని తయారు చేస్తారు కదా. శ్రీనివాస్ యాదవ్, నేను ఇంకోటి నా జీవితంలో ఇగో ఈ జెండోన్నంతో బహుజన సంఘాలతో ఫోటోలు దిగిన. మందకృష్ణ అన్న, ఆర్ కృష్ణ అన్న, విశారదన్ అన్న, మా ఎస్సీ బిడ్డలు, మా బెలే నాయక్ అన్న ఎస్టీ బిడ్డతోని, లంబాడి సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం అన్నదమ్ములతోని, నా బిడ్డలతోని, బీసీ బిడ్డలతో దిగిన. కానీ బీఆర్ఎస్ బీజేపీతో దిగలే. ఏపీలో రామచంద్ర యాదవ్తో దిగిన, ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్తో బీఎస్పీలు ఉన్నప్పుడు, ఎందుకంటే మన బహుజన బిడ్డ కదా, మన రక్తం కదా, దిగిన. ఇవాళ ఇక స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మొత్తం ఇట్లా చెగువీర స్టైల్ ఇప్పుడు ఊపుతున్నది కదా. నా నిజాలు అన్నీ ఏమైపోతున్నాయి అంటే వాళ్ళకి పొగలు అవుతున్నాయి, చెగలు అవుతున్నాయి. నేను నిజం చెప్పడం వాళ్ళకి తప్పు అవుతుంది. నా మీద అవసరమైతే థ్రెటన్ కూడా చేస్తారు. ఆల్రెడీ పోలీస్ కేసులు ఎంక్వైరీ జరిగినాయి ఒక వారం 10 రోజుల కింద. ఇన్నేళ్ళ నుంచి ఒక్క కేసు లేదు ఆయన మీద. అది ఎంక్వైరీ ఫస్ట్ ఏం చేస్తారంటే కేసులు చూస్తారు, కేసులు లేవు. వీడు ఎట్లా అంటుర్రా క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి అంటే, అది చిన్నప్పటి నుంచి మొగోడే మొండోడేరా అని చెప్తారు ఆడ ఉన్నోళ్ళు. వీళ్ళకి తెలియదు కదా, సైకిల్ కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు కదా నేను ఎట్లా కటర్ గాడినా. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎన్ఎస్ఓ యూత్ కాంగ్రెస్ లో కూడా కటర్ గాడే. ఆడ ఎవరిని అయ్యగినాడు, ఎవరిని మాటినాడు, కాంగ్రెస్ పార్టీ అంటేనే పిచ్చి అని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు, ఫోన్లు చేస్తారు. ఇక చిన్నగా ఫోన్లు చేసి ఇన్లేదు అనుకో, ఇప్పుడు ఏం చేస్తారు, 4 తయారు చేస్తారు బీసీలకు వెళ్ళి, మా వాళ్ళని తయారు చేసి అలా ఉన్న చైర్మన్లను ఇంకొన్నో తయారు చేసి ఏం చేస్తారంటే, ఆ శ్రీనివాస్ యాదవ్ అటో ఇటో మాట్లాడుకొని ఉంటాడు ఇవన్నీ అని చెప్తారు. అదే అందులో భాగంగా బీసీవై పార్టీలో చేరబోతున్నారు. బీసీవై పార్టీ బీసీవై పార్టీది వివరించారు మీరు మంచిగా. కాంగ్రెస్ పార్టీ సునీల్ కనుగోలు నాకు మొన్న ఎలక్షన్ లో 2018 టైంలో లేదు 23లో ఓకే 23లో నాకు సునీల్ కనుగోలు అమర్పేట్ టికెట్ నీకే అని చెప్పేసి ఢిల్లీలో చెప్పడం జరిగింది.